హలో, శుభోదయం అందరికీ, మిత్రులందరికీ. నా పేరు లెక్చరర్ పుల్లారెడ్డి. నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సప్త వ్యసనాలలో భయంకరమైనది జూదము ఒకటి. ఆ జూదాన్ని గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే ఉద్దేశము చేతనే ఈ యొక్క జూదాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. ధర్మరాజు లాంటి వాడు కూడా జూదమాడి తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, భార్యను కూడా కోల్పోయాడు. నలమహారాజు చాలా మంచివాడే, ఆయన కూడా జూదమాడి కోల్పోయాడు. కాబట్టి మిత్రులారా, మీరు తల్లిదండ్రులు కూడా మీరు మీ కుమారులు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు గమనించండి. ఈనాడు ఆ జూదం వలన చాలామంది నష్టపోతున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక జ్ఞాని చెప్పే మాటల కంటే అనుభవజ్ఞుడు చాలా గొప్పవాడు. కన్నీళ్లతో నేను అర్థిస్తున్నాను మీ అందరినీ. జూదం అనేది చాలా భయంకరమైనది, సర్వస్వము కోల్పోతుంది. దీనివలన మానసిక ప్రశాంతత ఉండదు, సంఘములో విలువ ఉండదు. కాబట్టి జూదాన్ని జోలికి పోగండి. ఈనాడు పిల్లలంతా కూడా ఈ యొక్క సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆన్లైన్ జూదం ఆడుతూ తన తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఆ ఆన్లైన్లో సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎంత దుర్భగం చూడండి. కాబట్టి మీకు చెప్తున్నాను, సప్త వ్యసనాల్లో భయంకరమైన జూదాన్ని ఎవరు ఆడవద్దు. నేను ఆడి సర్వము కోల్పోయినాను, అందుచేత చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఈ యొక్క జూదం జోలికి పోకండి. ఒకవేళ పోయినా మానుకోండి. ఇప్పటికైనా మీరు బాగా బ్రతకండి. కాబట్టి సోదరులారా, మీ అందరికీ కన్నీళ్లతో మరొక్కసారి విన్నవిస్తున్నాను.